కావాలని ఎవరైనా మిమ్మల్ని పంపించేశారా? ఏం ఏం జరిగింది? అక్కడ ఒకడు అమ్మాయిలను ఇష్టం లేకుండా హక్ చేసుకుంటున్నాడు, కొందరు ఫిజికల్ డ్యామేజ్ చేస్తున్నారు. క్రైమ్ కదన్న, దాంతో కంపేర్ చేస్తే. ఒకవేళ వాళ్ళు తప్పు ఒప్పుకొని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? బరాబర్ నేను చెప్తున్నా కదా, ఫినాల దాకా నువ్వు రమ్మన్నా నేను రాను. అసలు నాగమణి కంటే వ్యవహారం అక్కడ ఎలా జరుగుతుంది? సూపర్ స్ట్రాటజీ ప్లేయర్ అన్న అవునండి. ఏది అన్ఇంటెన్షనల్ కాదు, ఏది తెలియక కాదు, అన్నీ తెలిసే. సో ఇప్పుడు నువ్వు గేమ్ గురించి అబద్ధం అన్నట్టే కదా. అంతే కదా. నీ ఫ్యామిలీ 5 వారాలు వస్తుంటే నువ్వు ఒకటే మాట మీద స్టిక్ అనే ఉండాలి. నాకు అప్పుడు మొత్తమే పోయింది మన మీద ఫీలింగ్. అంటే నిఖిల్కి సోనియాకి జనాలు అనుకున్నది కానీ ఫస్ట్ నుంచి చూసినది వాళ్ళిద్దరు ఏదో లవ్ ట్రాక్ పెడుతున్నారని అనిపించింది అన్న. సోనియా చాలాసార్లు అన్నది వీడు ఒక హౌస్లో ఉన్న ఆర్టిస్టులు అందరితో పోలిస్తే ఆదిత్యవం గారు సీనియర్ యాక్టర్. చాలా సీనియర్. అసలు గేమ్ కూడా ఆడట్లేదు ఎవరో కూడా సరిగా. ఎప్పుడు ఆ వంటల గురించి కొట్టుకుంటున్నట్టు అయ్యే వంటలు ఏది గేమ్ ఏది అని అడుగుతున్నారని. తింటావారా అంటే నాకు నా చపాతి వద్దు, ఏమొద్దు, మీరు తినండి, మీరేం కొట్టుకుదావు, నాకు వద్దే వద్దు, నేను తినకున్నా ఓకే. కాకపోతే ప్రియదర్శి అన్న కొంచెం అలా అలా స్టెప్ వెళ్తుంది. మధ్యలో ఎందుకు మీది కొంచెం డౌన్ అయ్యిందన్న? అసలు మీరు రామన్న యూత్ అనే డైరెక్షన్ చేస్తాను, అది మీకు ప్లస్ అయిందన్న? అంటే ఫైనాన్షియల్గా కానీ? ఫైనాన్షియల్గా అంత ప్లస్ అవ్వలేదు. ఎందుకనంటే